రేపే శ్రీరామనవమి. రేపు శ్రీరామనవమి బుధవారం కూడా. రేపు శ్రీరామనవమి బుధవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి నాలుగు వైపుల నుండి ధనం ధాన్యాలు దూసుకు వస్తూ ఉంటాయి. ఇక రేపు శ్రీరామనవమి రోజున బియ్యం డబ్బాలో మర్చిపోకుండా ఇది ఒక్కటి వేయండి. బియ్యం అనేవి ప్రతినిత్యము కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ప్రతినిత్యము బియ్యంతో మనం వంటలు చేసుకొని కడుపు నిండా తింటే కానీ ఏ పని చేయలేము. అందుకే మనకు పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఎప్పుడైనా సరే మన బలాన్ని కానీ బలహీనత కానీ క్షీణించేది ఏదైనా సరే అది విషంలాగా తీసుకోవాలి అని. అంటే ఎప్పుడైనా సరే మనకు బలహీనంగా మనల్ని చేసి మాట్లాడేవారు కానీ మన కండబలం తగ్గినా సరే మనకు ఎప్పుడూ కూడా ఏ పనిపైన శ్రద్ధ ఉండదు. ఎప్పుడైనా మంచి దృఢమైన సంకల్పంతో పాటు దృఢమైన కండను కూడా కలిగి ఉండాలి. అప్పుడు తిండి మనకు సరిగ్గా ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. ఆ విధంగా బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ప్రతినిత్యము కూడా బియ్యంతో ఏదో ఒకటి అంటే వండుకుంటూ తింటూనే కాలాన్ని గడుపుతూ ఉంటాము. మరి బియ్యానికి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలి అంటే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి. శ్రీరామరాజ్యం అంటేనే మనకు ఎంతో మంచి పరిపాలన అని అందరికీ తెలిసినదే. శ్రీరామరాజ్యంలో ఎప్పుడూ కూడా ప్రజలకి కష్టాలు ఉండవు. ఇక శ్రీరాముని అనుగ్రహం ఉంటే అసలు కష్టానికి మన కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. శ్రీరాముని అనుగ్రహాన్ని పొందాలి అంటే బియ్యం డబ్బాలో మర్చిపోకుండా ఇది వెయ్యాలి. ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా ఏది ఉన్నా బియ్యం అనేవి తప్పకుండా ఉండాలి. అంతేకాదు ఎప్పుడు బియ్యానికి అన్నానికి లోటు లేకుండా ఉండాలి అని మనం ఎప్పుడూ కూడా బియ్యాన్ని అంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు లక్ష్మీ వ్రతాలు చేసినప్పుడు బియ్యాన్ని అక్కడ కలశంలో కానీ పీట పైన కానీ నిండుగా పోస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంట్లో బియ్యం అనేవి ఎప్పుడూ నిండుగా ఉండాలి, ఎప్పుడు కూడా నిండుకోకూడదు కానీ నిండుగా ఉండాలి అని బియ్యాన్ని మనం పోసి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము. బియ్యం అనేవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. అలానే బియ్యాన్ని ఎప్పుడైనా సరే పేదవారికి దానం చేస్తే మంచి పుణ్యం లభిస్తుంది. ఇక బియ్యాన్ని దానం చేయటమే కాదు, ప్రతినిత్యము ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి నెల పూర్తయి మళ్ళీ మనం కొత్తగా బియ్యాన్ని తెచ్చుకుంటున్నాం అనే సమయంలో మనం ప్రతినిత్యము బియ్యాన్ని తీసి పక్కన పెట్టిన బియ్యం అనేవి 1 కేజీ 2 కేజీల వరకు తయారవుతాయి. ఆ బియ్యాన్ని అన్నం లేని వారికి అంటే పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఇవ్వాలి. అలా ఇస్తే మనం మనతో పాటు ప్రతినిత్యము అంటే మనం అన్నం తినడంతో పాటు ప్రతినిత్యము ఒక పేదవారికి కూడా అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. ఈ విధంగా మనం చేస్తే 1,000,000 యాగాల ఫలం కాదు, 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. అయితే రేపు శ్రీరామనవమి. శ్రీరామనవమి అనేది భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగ. శ్రీరామనవమి అంటే భారతీయులందరికీ ఎంతో ఇష్టం కూడా. శ్రీరామనవమి ఎందుకు ఇంత ఘనంగా గొప్పగా జరుపుకుంటాము అంటే శ్రీరాముని జన్మదినం అని చెప్పుకోవచ్చు. ఇక శ్రీరాముడు నవమి రోజునే జన్మించారు. అంతేకాదు మిట్ట మధ్యాహ్నం పునర్వాస నక్షత్రం కర్కాటక లగ్నంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు జన్మించారు. ఇక ఇదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. అంతేకాదు ఇదే రోజున రావణ సంహారం జరిగి సీతా సమేతంగా సీతారాములు కలిసి అయోధ్య నగరానికి వచ్చి అయోధ్య నగరంలో ప్రజలందరిలో ఆనందాన్ని నింపి తరువాత దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని పొందారు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్క చిన్న ఆలయంలో కూడా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తమ సుమంగలిగా ఉండాలి, సౌభాగ్యంగా చల్లగా ఉండాలి అని ఐశ్వర్యం కంటే ఎక్కువ కూడా తాము మాంగళ్యానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. తాము సీతారాముల వలె కలిసి ఉండాలి, తమ దాంపత్య జీవితంలో కష్టాలు ఉండకూడదు అని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. అయితే ఆ విధంగానే మనం సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని కన్నులారా ఆరగించి తరువాత స్వామివారిని నమస్కరించుకొని ఇంటికి వస్తే మనకు కూడా సీతారాముల అనుగ్రహం అనేది లభించి దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి భూలోకానికి దివిలోకం నుండి దిగివచ్చే దేవకన్యలు అలానే 1,000,000 దేవుళ్ళు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు మన మాంగళ్యానికి ఏమీ కాకుండా ఉండటమే కాదు, భోగభాగ్యాలు సిరి సంపదలతో పాటు మన ముత్తైదువతనం అనేది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మన భర్త ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు
మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ శ్రీరామనవమి రోజున మరి బియ్యం డబ్బాలో ఏది వేస్తే 4 దిక్కుల నుండి ధనం అనేది దూసుకు వస్తుందో, 4 తరాలకి సరిపడా ఐశ్వర్యం అనేది లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ వస్త్రాలు అనేవి నూతనంగా ఉండాలి, అంటే కొత్తగా ఉండాలి. ఈ నూతన వస్త్రాన్ని తీసుకున్న తర్వాత అందులో 11 రూపాయి కాయిన్లను వెయ్యాలి. అలానే చిన్న వెండి లేదా బంగారం కాయిన్ని కానీ చిన్న ముక్కను కానీ వెయ్యాలి. మీ దగ్గర ఏమీ లేకపోతే ఇక మర్చిపోకుండా 11 రూపాయి కాయిన్స్ ఒక చిన్న బంగారం లేదా వెండి ముక్కను వేయాలి. అలానే 5 వక్కలను వేయాలి. చిటికెడు పసుపు కుంకుమ, చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి 2 తులసి ఆకులను కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయాలి. బియ్యాన్ని కొన్ని పక్కకు జరిపి అంటే కొంచెం గుంటలాగా తీసి అందులో ఈ మూటను వేయాలి. ఇలా వేయడం వల్ల మన ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం మనల్ని వరిస్తుంది. అలానే రేపు శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధతో పూజించాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి, ఇంటి బయట మంచి రంగురంగుల ముగ్గులు వేయాలి, తులసి మాలను శ్రీరాముల వారికి సమర్పించాలి. స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని స్నానం చేయాలి. శుభ్రమైనటువంటి మంగళకరమైనటువంటి దుస్తులను ధరించాలి. తరువాత చిరిగిన వంటి దుస్తులను ధరించకూడదు. అలానే మంచి శుభప్రదమైనటువంటి దుస్తులు, ఉతికినటువంటి దుస్తులతో పాటు మంచి రంగులు కూడా ఉండాలి. అంటే నల్లటి రంగు, నీలిరంగు తప్ప మిగతా అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు. అలానే శ్రీరామనవమి రోజున జుట్టు కట్ చేసుకోవటం, గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా సీతారాముల ఏదైనా శ్లోకాన్ని చదవాలి, ఏదైనా ఒక ఆలయాన్ని దర్శించుకోవాలి. అలానే సీతారాముల యొక్క కటాక్షాన్ని పొందాలి. అక్షంతలను తీసుకొని మన తలపై వేసుకోవాలి. ఇంట్లో శ్రీరాముల వారికి వడపప్పు, పానకాన్ని, చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి. సీతారాముల వారికి ఇష్టమైనటువంటి తమలపాకులను 11 తీసుకొని వాటిపైన గంధంతో రామ రామ అని రాసి వాటిని తోరణంలాగా తయారు చేసి ఆ తోరణాన్ని ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల సీతారాముల అనుగ్రహం మన ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. అలానే చిటికెడు పసుపు కుంకుమను బయట అంటే మార్కెట్లో నుండి ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలానే అయోధ్య అంటే మనకు దశరథ మహారాజు శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల కష్టాలు తొలగిపోతాయి. మన ఇంటికి ఎల్లవేళలా శ్రీరామ రక్ష అనేది ఉంటుంది. ప్రతి జంట కూడా సీతారాముల వలె కలిసి ఉండాలి అని, ప్రతి ఒక్క భార్యాభర్త కూడా సీతారాముల వలె అన్యోన్యంగా ఉండాలి అని కోరుకుంటారు. ప్రతి తల్లి తండ్రి కూడా అలాంటి సుగుణాలు కలిగినటువంటి కొడుకు ఉండాలి అని కోరుకుంటారు. ఇక అంతటి గొప్ప గుణగణాలు కలిగినటువంటి వారు సీతారాములు అంటే శ్రీరామచంద్రమూర్తి. బ్రహ్మ తేజస్సుతో ఆడిన మాట తప్పకుండా, అబద్ధాలు ఆడకుండా, నీతి నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతూ ఆ రాజ్యంలో సకాలంలో పంటలు కురుస్తూ న్యాయ దేవతే శంఖం ఊదేలాగా, అలానే ధర్మదేవతే పూలవాన కురిపించే విధంగా శ్రీరామచంద్రుల వారి నడవడిక ఉండేది. ఇక ఈ శ్రీరామచంద్రుల వారిని దర్శించుకోవాలి అన్న, కన్నుల పండగగా అంటే మనం చూడాలి అన్న రేపు శ్రీరామనవమి రోజున ఏ రామాలయానికి వెళ్ళినా అద్భుతమైనటువంటి మంచి అలంకారంతో పాటు కన్నుల పండగగా శోభామయంగా జరుగుతూ ఉంటుంది. ఏ గుడిలో అయినా సరే అలంకారంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపిస్తారు. అయితే శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అన్నా, ఆ అనుగ్రహం కలగాలి అన్నా, మనకు దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సీతారాముల అనుగ్రహాన్ని పొందాలి అన్నా మర్చిపోకుండా రేపు శ్రీరామనవమి రోజున బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి. ఇక అది వేయటం వల్ల 4 దిక్కుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది, దరిద్రం అనేది తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా, రేపు శ్రీరామనవమి రోజున మనం బియ్యం డబ్బాలో ఏది వేయటం వల్ల దరిద్రం పోయి ధనం దూసుకు వస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.